జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 18వ తేదీ శనివారం తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 18వ తేదీ శనివారం రోజు తులారాశి వారు అదృష్టవంతులుగా నిలిచిపోతారు. బయటకు వెళ్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టి అంతా మీపైనే ఉంటుంది. అందరినీ చాలా సులువుగా ఆకట్టుకుంటారు. శత్రువుని సైతం మచ్చిక చేసుకోగలుగుతారు. మిత్రులు శత్రువులన్న తేడా లేకుండా ఈరోజు మీరు అందరితోనూ కలిసిపోతారు. మీ యొక్క వ్యవహార శైలిలో మార్పులు వస్తాయి. మాట తీరు మారుతుంది. కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడాలి, బయట వారితో ఎలా మాట్లాడాలి, పెద్దలతోటి ఎలా మాట్లాడాలి అన్న దానిపై ఒక మంచి క్లారిటీ వస్తుంది. అవగాహన రాహిత్యం కొద్దిగా తగ్గుతుంది. బాడీ లాంగ్వేజ్లో మార్పులు వస్తాయి. మాట స్పష్టంగా ఉంటుంది. మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటారో దానిని స్పష్టంగా మీ వాక్కు రూపంలో బయటికి చెప్తారు. దృష్టి దోషం కూడా ఎక్కువగా ఉంది. నలుగురిలో నారాయణ అన్నట్లు కాకుండా మీకంటూ ఒక మంచి యూనిక్నెస్ని కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా తులారాశి వారు ఈరోజు ఎదుటివారికి చక్కటి సహాయ సహకారాలను అందిస్తారు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్న తేడా లేకుండా అందరికీ సహాయం చేస్తారు. మంచి మనసుతోటి సహాయం చేస్తారు. పుణ్యాన్ని కూడా మూటగట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా బాగానే ఉంటుంది. లాభం మరియు శ్రమ రెండూ ఉంటాయి. నష్టమైతే ఎక్కడా కూడా గోచరించడం లేదు. ఆరోగ్య నియమాలు అవసరమవుతాయి. అయితే ఈరోజు రాత్రికి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రాత్రి వేళ చేసే జర్నీల విషయంలో, డిన్నర్ విషయంలో, అలాగే నిద్ర విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాత్రి దాటిన తరువాత కుటుంబ సభ్యులతో గొడవలు పడకండి. ఈరోజు తులారాశి వారికి సంబంధించిన భార్యాభర్తలు సరదాగా, సంతోషంగా, హాయిగా సమయాన్ని కాలక్షేపం చేస్తారు. ఈ శనివారం రోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి, నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 53 నిమిషాల నుండి 8 గంటల 22 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వ్యాపారపరమైన చర్చలకు, వైద్యపరమైన సంప్రదింపులకు, మొక్కలు నాటడానికి, వివాదాలకు, గొడవలు పెట్టుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్నింటా విజయం పొందడానికి, చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడానికి ఉదయం లేవగానే సూర్యుడికి ఆర్ఘ్యం ప్రదానం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజు మనమంతా త్యాగరాజ స్వామి వారిని ఆరాధన చేయాలి. అలాగే ఈరోజు మనం ఓం ఆర్య బ్రహ్మాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. పిత్రార్జిత ఆస్తుల సమస్యలు ఉన్న, గొడవలు ఉన్న, పితృదోషాల కారణంగా ఇంట్లో సమస్యలు, అశాంతి ఉన్న ఈరోజు సాయంత్రం మహావిష్ణువు ముందు గోధుమ పిండితో చేసిన 2 దీపాలను వెలిగించాలి. దీపాలు కొండెక్కిన తరువాత ఆ పిండితో చపాతీలు చేసుకొని కుటుంబ సభ్యులంతా ప్రసాదంలా స్వీకరించాలి. ఈరోజు సాయంత్రం ఉత్తర నక్షత్రం సంధికాలం వచ్చింది కాబట్టి ఇలా చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.